హాయ్ ఫ్రెండ్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ రోజు బిలియన్ రూపాయలు సంపాదిస్తాయి. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ కంపెనీలు ఏం చేస్తాయి? ఈ వీడియోలో ఆ సీక్రెట్ ని మీకు చెప్తాను, చివరి వరకు చూడండి. మనం రోజు గూగుల్ సెర్చ్ చేస్తాం, వాట్సాప్ చేస్తాం, విండోస్ లాంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తాం కదా. కానీ ఈ సాఫ్ట్వేర్ల వెనుక ఉన్న కంపెనీలు ఎలా పనిచేస్తాయి చూడు. వాళ్ళు అసలు డబ్బు ఎలా సంపాదిస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సాఫ్ట్వేర్ కంపెనీల బిజినెస్ మోడల్, వాళ్ళ ఆదాయ వనరులు, ఇంకా ఎలా పనిచేస్తాయి సింపుల్ గా చెప్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సాఫ్ట్వేర్ కంపెనీలు అసలు ఏం చేస్తాయి చూద్దాం. సాఫ్ట్వేర్ కంపెనీలు కంప్యూటర్ ప్రోగ్రామ్స్, యాప్స్, వెబ్సైట్లు లేదా టెక్నాలజీ సొల్యూషన్స్ ని తయారు చేస్తాయి. ఉదాహరణకి గూగుల్ తీసుకుంటే మనకి సెర్చ్ ఇంజన్ ఉంది, గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే జీమెయిల్ లాంటివి ఇస్తుంది కదా. అలానే మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ, ఎజ్యూర్ క్లౌడ్ కానీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి ఇండియన్ కంపెనీలు ఏం చేస్తాయంటే బ్యాంకులు, హాస్పిటల్స్, షాపింగ్ కంపెనీల కోసం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని తయారు చేస్తాయి. ఈ కంపెనీలు ఎప్పుడు మనకి రెండు రకాలుగా పనిచేస్తాయి. ఫస్ట్ ది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సెకండ్ ది సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటి అంటే ఇవి వాటి సొంత సాఫ్ట్వేర్ ని లేదా యాప్స్ ని తయారు చేసి కస్టమర్స్ కి అందిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అడాబ్ ఫోటోషాప్ గానీ లేకపోతే వాట్సాప్ గానీ. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటి అంటే మిగతా కంపెనీలు అంటే ఇతర కంపెనీల కోసం సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకుంటే ఒక బ్యాంక్ కోసం కస్టమ్ సాఫ్ట్వేర్ ని తయారు చేస్తుంది. అలా అన్నమాట. ఈ సాఫ్ట్వేర్లు కోడింగ్, డిజైనింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్ లాంటి స్టెప్స్ ద్వారా తయారవుతాయి. ఇందులో డెవలపర్స్, డిజైనర్స్, టెస్టర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ వీళ్ళందరినీ ఒక టీమ్ కింద తయారు చేసి ఆ టీమ్స్ తో కలిసి పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు అసలు పాయింట్ వద్దాం. ఈ కంపెనీలు డబ్బులు ఎలా సంపాదిస్తాయి? సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆదాయం రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఫస్ట్ ది సబ్స్క్రిప్షన్ మోడల్. చాలా కంపెనీలు సాఫ్ట్వేర్ ని సబ్స్క్రిప్షన్ ఆధారంగా అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ఇలాంటివి నెలవారీ ఫీజు కింద తీసుకుంటాయి అనమాట. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అవి చూసుకుంటే కొంతమంది మంత్లీ పే చేస్తూ ఉంటారు కదా, అలా. మైక్రోసాఫ్ట్ 365 కూడా సబ్స్క్రిప్షన్ ద్వారా వర్డ్, ఎక్సెల్ ఇలాంటి సాఫ్ట్వేర్లు ఇస్తుంది. ఈ మోడల్స్ లో కస్టమర్స్ నెలకి లేదా సంవత్సరానికి ఫీజు చెల్లిస్తారు. అండ్ సెకండ్ యాడ్స్. గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి కంపెనీలు యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్ లో కనిపించే స్పాన్సర్డ్ లింక్స్ కోసం కంపెనీలు గూగుల్ కి డబ్బులు ఇస్తాయి. ఇలా యాడ్స్ ద్వారా గూగుల్ ప్రతి సంవత్సరం $1 బిలియన్ సంపాదిస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి లైసెన్స్ ఫీజు. కొన్ని కంపెనీలు సాఫ్ట్వేర్ ని ఒక్కసారి కొనుగోలు చేస్తే లైసెన్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిల్మోరా కానీ లేకపోతే అడాబ్ ఫోటోషాప్ కానీ, విండోస్ కానీ ఒక్కసారి మీరు కీ కొంటే సరిపోతుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసే హక్కు మీకు వస్తుంది. అండ్ ఫోర్త్ ది క్లౌడ్ సర్వీస్. అమెజాన్ AWS కానీ, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ కానీ, గూగుల్ క్లౌడ్ ఇలాంటి కంపెనీలకి క్లౌడ్ స్టోరేజ్, సర్వర్స్, డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ఇస్తాయి. ఇవి కూడా సబ్స్క్రిప్షన్ లేదా వాళ్ళు ఉపయోగించే దాన్ని బట్టి ఫీజు తీసుకుంటాయి అన్నమాట. ఇంకా ఫిఫ్త్ వచ్చేసరికి సర్వీస్ కాంట్రాక్ట్స్. సర్వీస్ కాంట్రాక్ట్స్ అంటే టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్ గానీ ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇతర బిజినెస్ కోసం కస్టమ్ సాఫ్ట్వేర్ ని తయారు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ కోసం ఆన్లైన్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ తయారు చేస్తాయి, లేకపోతే ఆ ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు చెల్లిస్తారు. అండ్ సిక్స్త్ ప్రీమియం మోడల్. కొన్ని సాఫ్ట్వేర్లు ఫ్రీగా ఇస్తారు కానీ అదనపు ఫీచర్స్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా గానీ, డ్రాప్ బాక్స్ గానీ ఫ్రీ వెర్షన్ ఇస్తాయి కానీ ప్రీమియం ఫీచర్స్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాయి అన్నమాట. సో ఈ రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలు డబ్బుల్ని సంపాదిస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా నడుస్తాయి చూద్దాం. టీమ్ స్ట్రక్చర్. సాఫ్ట్వేర్ కంపెనీల్లో డెవలపర్స్, డిజైనర్స్, టెస్టర్స్, డేటా సైంటిస్ట్, మేనేజర్స్ వీళ్ళందరూ ఉంటారు. ప్రతి టీము ఒక ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకుంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ కి ఒక ఆన్లైన్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ తయారు చేయాలనుకుంటే దానికి ఒక టీమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక బ్యాంక్ కానీ లేకపోతే ఇంకొక ఏదో కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ కావాలనుకోండి, వాళ్ళ పేమెంట్ దాని గురించి వాళ్ళకి ఒక టీమ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇలా అన్నమాట. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే క్లయింట్ నుంచి ఐడియా లేదా రిక్వెస్ట్మెంట్ ని తీసుకుంటారు ఫస్ట్. తర్వాత డిజైనర్ సాఫ్ట్వేర్ లుక్ డిజైన్ చేస్తారు.
తర్వాత డెవలపర్స్ ఏం చేస్తారు, దీనికోసం ఒక కోడ్ ని రాస్తారు. దాని తర్వాత టెస్టర్స్ ఏం చేస్తారంటే ఆ సాఫ్ట్వేర్ లో ఏమైనా బగ్స్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తారు. చెక్ చేశాక ఆ తర్వాత సాఫ్ట్వేర్ క్లయింట్ కి డెలివరీ చేస్తారన్నమాట, లేదా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. సాఫ్ట్వేర్ రిలీజ్ అయిన తర్వాత బగ్స్ ఫిక్స్ చేయడం, అప్డేట్స్ చేయడం జరుగుతుంది అనమాట మెయింటెనెన్స్ లో. ఇన్నోవేషన్ ఎలా ఉంటుందంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి కొత్త టెక్నాలజీలపై రీసెర్చ్ చేస్తాయి. ఇది వాళ్ళని మార్కెట్ లో టాప్ లో ఉంచుతుంది. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా డబ్బు సంపాదిస్తాయి, ఎలా పనిచేస్తాయో తెలిసింది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అక్కడ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. కమెంట్స్ లో మీ డౌట్స్ ఖచ్చితంగా అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.